మన రెసిపీ వచ్చి పాతకాలం నాటి ఉప్పుడు రవ్వ ఉప్మా. ఈ ఉప్మా నోట్లో వేసే గుటుక్కున అలా జారిపోతుంది, అంత కమ్మగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉప్మాను ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ మనము ఉప్మా చేసుకునే సన్న రవ్వతో కాకుండా ఉప్పుడు రవ్వతో ఉప్మాను చేస్తున్నాము. ఈ ఉప్పుడు రవ్వ ఎలా వస్తుందంటే, మనం మొన్నటి వరకు సంక్రాంతి పండగకి సకినాలకు అరిసెలకు తడి బియ్యం పిండిని మనము ఇలా జల్లెడ పట్టుకుంటాం కదా, ఆ జల్లెడ పట్టుకోగా మిగిలిన సన్నటి రవ్వని ఈ ఉప్పుడు రవ్వ. ఈ ఉప్పుడు రవ్వతో కమ్మగా ఉప్మాను చేసుకోవాలి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని 1 నిమిషం పాటు దూరగా వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. కొన్ని కరివేపాకు రెమ్మలు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక 30-40 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు ఉప్పుడు రవ్వకు 1.5 కప్పు నీళ్ళని పోస్తున్నాను. ఉప్మా పొడి పొడిగా రావాలంటే 1 కప్పు రవ్వకు 1 కప్పు నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసేసేయండి. ఈ జల్లించుకున్న ఈ రవ్వను కొలత ప్రకారం అదే కప్పుతోటి 1 కప్పు వరకు నిండుగా తీసుకొని వాటర్లో వేస్తూ కలిపేసేయండి. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించాలి. చూడండి, 2-3 నిమిషాలలో రవ్వ అనేది పూర్తిగా ఉడికి ఇలా సాఫ్ట్గా అవుతుంది. మా ఇంట్లో అయితే ఇలా సాఫ్ట్గా ఉండడం ఇష్టం కాబట్టి నేను 1.5 వరకు నీళ్ళని పోసాను. మీకు పొడి పొడిగా ఇష్టం ఉంటే మాత్రం 1 కప్పు రవ్వకు 1 కప్పు నీళ్ళని మాత్రమే పోసుకోవాలి. చివరిలో కొంచెం అంత కొత్తిమీరని వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఉన్నప్పుడే డిష్ అవుట్ చేసుకొని టేస్ట్ చేయండి. ఈ ఉప్పు రవ్వతో చేసిన ఉప్మాకి ఆవకాయ పచ్చడి నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళకు నోట్లో పెడితే అలా గుట్టుకుని జారిపోతుంది. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరి నేను చూపించిన ఈ పాతకాలం నాటి ఉప్పు రవ్వతో చేసే ఉప్మా మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.